ఫస్ట్ సత్యాదోష్ చెప్పాము లాస్ట్ వీక్ లాస్ట్ టైం మన పాఠం. మళ్ళీ జాగ్రత్తగా రండి, ఇంకొంచెం రిమైనింగ్ ఉంది, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ జాగ్రత్తగా రండి. సత్యాదోష్ అంటే నిజమైన స్నేహితుడు. జో ఆపత్తి మే హంకో మదద్ కర్తే హే జో సచ్చా మిత్రే. ఫస్టే చెప్పాను, మీరు ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాడే నిజమైన స్నేహితులు మనకి. జో ఆపత్తి మే, ఎవరైతే మనకి విపత్తులో మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు హమ్ అపని బాధ ఓహో ఉంచే బాటకి వాళ్ళతో పంచుకుంటాం. మనం పంచుకోవడం వల్ల ఏంటి, మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు, వాడు చాలా సహాయం చేస్తాడు అని ఒక మంచి ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోవాలి. ఎలా పడితే అలా స్నేహం చేయకూడదు. చక్కగా మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి, తెలియని విషయాలను చెప్పుకోవాలి. కాకపోతే ఈ పాఠంలో చూడండి, ఒక చెట్టు ఒక చిన్న పిల్లవాడి యొక్క స్నేహభావాన్ని ఈ పాఠంలో ఇవ్వడం అనేది జరిగింది. అమరి చిన్నవాడు, వాడు బాగా చిన్న వయసు వాడు ఏం చేస్తాడు, రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఆ చెట్లకు నీళ్లు పోయటం, ఇలా ఒక ఆకు మిచ్చోని అంటే దాగుడు ఆడుతున్నాడు. చెట్టు తను ఆడుకుంటున్నారు. చెట్టుకు మాటలు వస్తాయా, మాటలు రావు. కానీ స్నేహానికన్నా ఇనుమిక్కులుగా చెట్లను మనం పెంచుకోవాలి. ఎందుకంటే పేడు పౌధుల గానా చాహియే, ఎందుకంటే చెట్లను పెంచాలి. దానివల్ల మనకి ఏంటి, జొసచ్చ హవా మిల్తే, మంచి గాలి లభిస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి మంచి చెట్లను పెంచుకోవాలి. దానివల్ల వచ్చేటువంటి మంచి గాలిని మనం పీల్చుకోవాలి. ఇక కొంత టైం ఎక్కువగా జీవించడానికి మంచి అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి అదేం చేయాలి, మనం మంచి వాతావరణంలో హాయిగా ఆహ్లాదకరంగా ఉండాలంటే జో పేడ్ పౌధులగానా చాహియే, బాగా మొక్కల్ని పెంచుకోవాలి మనం. కానీ అమరనేటువంటి వాడు చిన్న పిల్లవాడు అయినా కూడా ఒక మొక్కకి ఒక స్నేహితుడిలాగా ఉంటాడు. దోనో ఆపస్ మే ప్యార్ కర్తే హై, ఒకళ్ళొకళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కదా. ఇలా పాఠం నేను ఊరికే రిమైనింగ్ చెప్తున్నాను. మళ్ళీ గత టైం చెప్పిన పాఠమే ఇది. మళ్ళా కూడా ఇంకొంచెం పాఠం మిగిలింది చెప్పి గడిచింది కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు. అలా उसके फल खाता है, अमर लोग पेड़ के पास రోజు చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. उसका फल खाता, ఆ పళ్ళని తింటూ ఉండేవాడు. उसके पत्ते इकट्ठा करता, ఆకులన్నీ కూడా ఇక్కట్టా కన్నా అంటే పోగు చేయటం, ఒక చోటికి పోగు చేస్తూ ఉండేవాడు. ఇన్ పత్తంకి మాలా బంతాతే, ఆకులన్నీ కలిపి ఒక మాలగా తయారు చేసుకునేవాడు. చిన్న వయసు కదండి, చిలిపి అంటే చూడండి, ఒక చెట్టు ఎంత ఉపయోగపడుతున్నదో బాగా ఆలోచించుకోండి. అమరు రోజు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. చెట్లు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి మనకి. కాబట్టి కాస్త నీళ్లు పోస్తే మనకి బోల్డని ప్రతిఫలం ఇస్తాయి, మంచి కాయలు ఇస్తాయి, పళ్ళని ఇస్తాయి, పూలను ఇస్తాయి. ఇన్ని రకాలుగా మనకి చెట్లు ఉపయోగపడుతున్నప్పుడు జో ఆకు మిచ్చోనా, కాసేపు చెట్లతో ఆడుకున్నాం అనుకోండి, చెట్ల దగ్గరికి వెళ్ళి ఎండిన ఆకులు తీసుకోవడం, మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోవడం, ఆకులు ఎప్పుగా పెరుగుతున్నాయి రావడం, చీడ పెరిగి నివారణ చూసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉంటే जो पेड़ पौधे अवे बड़े होते हैं, जो छोटे पेड़ बड़े होते हैं, छोटे पौधे बड़े पेड़ होते हैं, చిన్న మొక్కలే పెద్ద అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి, ఒక అమరు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు ఆ చెట్టుతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ చెట్ల ఆకుల్ని అన్నీ ఓ చోట కూర్చుకున్నాడు, దాంతో మాల తయారు చేసుకుంటూ ఉండేవాడు. సరే పేడికి తనే పరిచెట్ల, ఆ చెట్టు పెద్ద మాను ఉంటుంది కదండి, ఆ మానుపైకి ఎక్కుతూ ఉండేవాడు పిల్లవాడు. ఏమైనా అంటుందా అందు, ఎందుకంటే చెట్టు ప్రతిఫలంగా ప్రేమగా చూసుకుంటున్నారు. కాబట్టి ఏంటి, అలా అని చెట్టుకి మాటలు రావని చెప్పి చెట్లలో ప్రాణం లేదని చెప్పి, చెట్లలో ప్రాణం ఉంది కాబట్టి చెట్లు మనకు మంచి గాలి ఇస్తున్నాయి. జగదీష్ చంద్రబోస్ కూడా చెట్లలో కూడా ప్రాణం ఉందని చెప్పినటువంటి ఆయన శాస్త్రవేత్త, ఆయనే ఫస్ట్గా మనకి. ఎందుకంటే సేకలుగా విస్తరించి ఒక చిన్న మొక్క పెద్ద మహావృక్షం అయిపోయి పలువురి బాటసారులకి సహాయకారిగా పనిచేస్తూ జో ఆరాం करके उसके नीचे बैठकर, ఆ చెట్ల కింద కూర్చొని कुछ देर तक थक दूर होने के कारण వాళ్ళ బాధను దూరం చేసుకోవడానికి जो विश्रांति के जो पेड़ के नीचे बैठ जाते हैं, जो पेड़ పక్షులు का आवास है, చెట్ల పైన పక్షులు గూడు పెట్టుకుంటాయి కదా. కాబట్టి ఏంటి, చెట్లు ఎప్పుడు కూడా కల్మషమైన వాతావరణం ఇవ్వవు మనకి, స్వచ్ఛ వాతావరణాన్ని ఇస్తాయి. మనము ఎంత చక్కగా ఏపుగా మొక్కలను పెంచుకుంటూ ఉంటామో అంత చక్కగా కూడా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కాబట్టి చెట్లను పెంచుకోవాలి. ఉస్కి శాఖం సే జూటాతా, ఆ కొమ్మలను పట్టుకొని భుజాలలాగా ఊగుతూ ఉండేవాడు. దోనో ఆపస్ మే ఆంకు మిచ్చోనే కేల్తే పరస్పరం ఆంకు మిచ్చోనా అంటే దాగుడు
ఇద్దరు ఒకరికి తెలియకుండా చెట్టు పరోపకారి కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడికి రోజు ఒక దినచర్య. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం, ఆకులు పోగు చేయటం, మాల కట్టుకోవటం, చెట్టు పైకి ఎక్కడం, మళ్ళీ దూకటం, ఇలా ఆ చెట్టుతో విపరీతమైన స్నేహాన్ని పెంచుకున్నాడు ఆయన. జబో తక్ జాతా తో పేట్కే ఛాయ మే సో జాతా. థక్ జానా అంటే అలసిపోవటం, ఎవరైతే అలసిపోతామో తో పేట్కే ఛాయ, చెట్టు నీడన, ఛాయ అంటే నీడ, పేట్ అంటే చెట్టు. చెట్టు చెప్పిన సమయ తक స్నానం కట్టేది, ఇంకా ఆరాం కట్టేది, విశ్రాంతి తీసుకుంటాం చక్కగా మనం. इस तरह दोनों बहुत खुशी थे. ఈ విధంగా ఇద్దరు కూడా బాగా ఆనందంగా ఫ్రెండ్స్ కదా చక్కగా హాయిగా ఉన్నారు, హ్యాపీగా ఉంటూ వచ్చారు. समय बीत गया, बीतता गया समय, जो समय बीतता गया, కాలం గడిచిపోతూ ఉన్నది. అమర్ బడా హోయా, పెద్దవాడయ్యాడు అమర్ కూడా అని చెప్పాం. ఒక నౌకరికి తలాష్ మే షహర్ జానా చాహతా థా. ఒక ఉద్యోగం వేటలో అతను పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పినాడు. షహర్ అంటే పట్టణం, గావ్ అంటే గ్రామం. షహర్ గావ్ ఆపోజిట్ వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి. उसके गाँव और शहर के बीच में नदी थी. ఆ గ్రామానికి ఉండేటువంటి పల్లెటూరికి మధ్యలో ఒక నది అడ్డుగా వచ్చింది. అంటే ఇటు సైడ్ వాళ్ళు అటు, అటు సైడ్ వాళ్ళు ఇటు, ఆకపోకలు అనేటువంటివి ఏమీ ఉండేవి కావు అని చెప్తున్నాడు. అలా సోచితే ఈ నదికి కైసే పార్, ఆలోచిస్తున్నాడు ఈ నదిని నేను ఎలా దాటాలి, దాటితే కదా నేను అవతల ఒడికి వెళ్ళేది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు చిన్న పిల్లవాడు. మనకి ఏ ఆపద వచ్చినా ఎవరిని అడుగుతాం? ఫస్ట్ మన ఫ్రెండ్ని అడుగుతాం. అరే నా ప్రాబ్లం ఇట్లా ఉందిరా, నేను ఏం చేయమంటావు, ఏం చేస్తే బాగుంటుందని అడుగుతాడు. ఎందుకంటే మనకి మంచి సహాయం చేస్తాడు స్నేహితుడు, మన మంచిని కోరుతాడు స్నేహితుడు. బంధువులు ఎలా కాదు, ఎప్పుడెప్పుడు ఎగతాళి చేద్దామా అని బంధుత్వంలో అలా ఉంటే ఫ్రెండ్షిప్లో మటుకు ఆత్మీయత అనురాగం ఎక్కువ దాగి ఉంటాయి. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏం చేస్తాము, వెళ్ళి స్నేహితులు చెప్పుకుంటాం. అలాగే అమరు కూడా అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. అరే ఈ నదిని నేను ఎలా దాటాలి కదా, దాటితే కదా నేను ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి అని అనుకుంటున్నాడు. సోచితే హుయే పేడికే పాస్ గయా, ఆలోచిస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాస్ అంటే దగ్గర, దూరం అంటే దూరం. పేరుకో పని సమస్య బతాయి, తన సమస్యని చెప్పుకున్నాడు. ఎవరైనా చెప్పుకోకపోతే సమస్య తీరదు కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి తన సమస్యని చెప్పుకున్నాడు. పేరుని కహా, చెట్టు అంది మేరీ శాఖ ఏం కాటు, నాకు శాఖ బాగా ఆలోచించండి. శాఖ అంటే ఒక్క కొమ్మే, శాఖ ఏమంటే కొమ్మలు, కొమ్మలు రెండు ఉంటాయి. ఒక్క కొమ్మ ఉండదు చెట్టుకి, చాలా కొమ్మలు వస్తూ ఉంటాయి. కాబట్టి శాఖ ఏమి కాటో, నా కొమ్మల్ని నువ్వు నరికేసేసి నావు బనాలు, చక్కగా పడవ తయారు చేసుకో. అమర్ హీ వైసాగియా, ఫ్రెండ్ ఎలా చెప్పాడో అలాగే చేస్తూ ఉన్నాడు. అమర్ షహర్ చలగయా వెళ్ళిపోయాడు, పట్టణానికి వెళ్ళాడు. వహా खूब पैसा कमाया और गाँव लौटा. కమానా అంటే సంపాదించుకోవటం, ఖర్చు కర్నా అంటే ఖర్చు చేసుకోవటం. జో పైసే కమాతే హే అంటే డబ్బు సంపాదించుకోవడం, పైసే ఖర్చు కడితే డబ్బులు ఖర్చు చేసుకోవడం. కమానా ఖర్చు కన్నా ఆపోజిట్ వర్డ్స్ జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడా. గావు లౌటా, పైసా కమాయా, గావు అంటే డబ్బులు సంపాదించు. లౌట్నా తిరిగి వచ్చాడు, లౌట్నా తిరిగి రావటం మళ్ళా కూడా. गाँव लौट के कुछ दिन पहले उसके गाँव में तूफान आया था. గ్రామానికి రావడానికి అమరు కొద్ది రోజుల ముందు ఆ ఊరికి ఒక పెద్ద భయంకరమైన తుఫాన్ వచ్చింది. అమర్కి అగ్గర టూట్నా అంటే విరిగి పడటం. అమర్ యొక్క ఇల్లు విరిగి పడిపోయింది పాపం. ఒక పేరుకి పాస్ పహుంచా, చెట్టు దగ్గరికి చేరాడు, వెళ్ళాడు. పేరునే కహా मेरा तना काट के अपना घर बना लो. నా మానులన్నీ బాగా నరికేసుకున్న తర్వాత మంచి చెక్కల్లాగా తయారు చేసుకొని ఇల్లు కట్టుకోమని చెప్పింది. ఎవరండి? తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఒక స్నేహితుడిని ఇంత చక్కగా రక్షిస్తున్నాడు అంటే చెట్టు యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనిషిలో మానవత్వం ఉండదు కొంతమందికి, కానీ చెట్టు ఏమీ లేని ఒక చెట్టు కూడా ఇంత చక్కగా నేనున్నాను, నీకు ఈరోజు ఇల్లు పడిపోయిందని చెప్పి నువ్వు బాధపడద్దు. కాబట్టి మేరా తన, నా మాను నువ్వు శుభ్రంగా కూడా, తన అంటే కింద ఉండేటువంటి భాగాన్ని మాను అంటారు, తన అంటే మాను, తన అంటే. అమర్ని ఈ వైశాహికియా, అమరు కూడా అలాగే చేశాడు పాపం.
చెట్టు కదండి. స్నేహితుడు ఆపదలో ఉంటే రక్షించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, ఏదైనా సమస్య వస్తే దాన్ని కూడా రుజుమాడే బాధ్యత అంతా కూడా ఒక స్నేహితుడికి ఉంటుంది. కాబట్టి ఎంత స్నేహాన్నైనా చేసిన స్నేహాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మర్చిపోయేటువంటి స్నేహాన్ని మనం అసలు చేయకూడదు. అలా చెయ్యకండి. స్నేహం చేసావా, ఆ స్నేహం మరవకూడదు. మనం అమ్మాయి ఇచ్చిందా ఇవ్వలేదా అనేది తర్వాత విషయం, కానీ చేసిన స్నేహాన్ని మరవద్దు. మర్చేటువంటి స్నేహాన్ని అసలు చేయలేదు. అది మామూలుగా మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దిగా ఆ లోటుపాట్లు ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు ఇళ్లలో చెప్పలేని కూడా మనం వెళ్ళి మన స్నేహితులు చెప్పుకుంటాం. జో ఆపత్తిని అనుకో మొదటి కట్టేకి మనకి సహాయం చేస్తారు స్నేహితులు. పాపం బంధువులు అట్లా కాదు, ఎగతాళి చేస్తారు. బంధువులకి స్నేహితులు ఉండే మధ్య వ్యత్యాసం అలాంటిది అని చెప్తున్నాడు. బోత్ సమయం బీతాగా, చాలా రోజులు గడిచిపోయినాయి. బీత్నా అంటే గడవటం. అబ్బో అమరు కూడా పోయాట. అమరు కూడా ముసలివాడైపోయాడు పాపం. పెద్దవాడు అవుతున్నాడు. సమయం గడిచే కొద్దీ, రోజు గడిచే కొద్దీ కూడా ఒక్కొక్క మనం నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఒక్కొక్క రోజుని మనం గడుపుకున్నట్టు లెక్క. మన ఆయుష్లో కూడా ఒక్కొక్క రోజు తరిగిపోతున్నట్టుగా లెక్క. కాబట్టి అమరుని కూడా పోయా, అమరు కూడా ముసలివాడైపోయాడు. బూడా అంటే ముసలివాడు, బూడి అంటే ముసలిది. అలా ఒక సర్దికే కాంతి పేట్కి పాస్పాంచా, చలికి ఒడిగిపోతూ చెడు దగ్గరికి చేరాడు. ఎవరు? అమ్మరు. చూడండి, ఎప్పుడూ కూడా స్నేహితులు అనేటువంటి వాళ్ళని వదిలిపెట్టరా అమ్మరు. చిన్నప్పుడు ఆడుకునేటువంటి స్నేహం ఇప్పటి వరకు కూడా ఇతను పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కూడా ఆ స్నేహాన్ని విడనాడకుండా పాపం రోజు అక్కడికి వెళ్ళి కూర్చోవటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకోవటం, మొక్కలు పెరుగుతున్నాయా లేవా, చెట్లు పెరుగుతుందా లేదా, ఎంత ఎత్తు పెరిగింది అని చూసుకోవటం, ఇలా చేస్తూ ఉండే స్నేహభావం కదండి. మర్చిపోలేము మనం ఆ విషయాలని. ఎందుకంటే స్నేహంలో ఉండేటువంటి మాధుర్యం అంత గొప్పదనమాట. సృష్టిలో స్నేహం చాలా గొప్పది అని చెప్తారు. చాలామంది కవులు కూడా ఇలాగే వర్ణిస్తున్నారు. జాగ్రత్తతో ఆలోచించుకోండి, మంచి స్నేహాన్ని చేసుకోండి. ఈ స్నేహం పెద్దగా కూడా మనకి నిలబడి ఉండాలి అని చెప్తున్నాడు. పేడినే కహా మేరీ సూఖీ లకడియా జలాకర్ అప్పని సర్దీ బకావో. ఎండిపోయినటువంటి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలన్నీ పోగు చేసుకో, నిప్పండి చేసే, నీకు మంచి వేడి వస్తుంది, నీవు చలి నుండి రక్షింపబడతావు అని చెప్పి ఆ చెట్టు కూడా అతనికి మంచి సలహా ఇచ్చింది. ఎండిపోయిన కొమ్మలే కదండి. మనిషి చనిపోతే ఒక్కరోజు కూడా ఉంచదు, తీసి అవతల పడేంటిరా అంటారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అవహేళన చేస్తారు. వాసన కొడుతుందమ్మా, ఇలా ఉంటే ఎలాగని ఏదో ఒకటి మనకి మనసుని కించపరిచేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ చెట్టు మటుకు అలా కాదు. ఎండిపోయి తన ప్రాణం పోయినా కూడా మొత్తాన్ని ఉపయోగించుకుంటాం చెట్టుని. కానీ మనిషి చనిపోతే ఒక్క అవయవం పనికిరాదు. జాగ్రత్తగా సృష్టిలో బతిమెల్లి మెరగాలి మనం. అది గొప్పతనం అంటే స్నేహాన్ని విడనాడకూడదు. అమర్ని వైసీహికియా, అమర్ కూడా అలాగే చేశాడు అని చెప్పినాడు. ఈ तरह पेड़नी अपनी सच्ची दोस्ती निभाई. ఈ విధంగా చెట్టు కూడా తన ఒక మంచి స్నేహాన్ని చాటుకుంది. చూడండి చెట్టు ఎంత గొప్పదో మీరే ఆలోచించండి. ఒక మంచి స్నేహాన్ని చాటుకుంది చెట్టు కూడా. నేనున్నాను అమర్, నీకేం భయం లేదు, నీవు ప్రాణం పోయేది మటుకు నేను నిన్ను రక్షిస్తానని చెప్పి చలికి ఉడిపోతుందో సర్దిసే కాంపన అంటే చలికి ఉడకటం, కాంపన అంటే ఒడిగిపోవటం, సర్ది అంటే చలికి ఒడిగిపోతూ చెట్టుకి పెట్టాడు. కాబట్టి అమరు అన్ని నా ఎండిపోయిన నుండి కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ఏరుకొని కావాలి నిప్పు అంటించుకున్నావు అనుకో, చక్కగా నీకు వేడి సగొస్తుంది, నీ శరీరం కొంచెం వేడిదనం తగ్గుతుంది. కాబట్టి ఇలా చెయ్యి అని చెప్పింది. ఎవరికి లేదు చక్కగా చెప్పేటువంటి వాళ్ళు ఒక్క స్నేహితుడికే అవకాశం ఉంది అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆ సప్పుచి దానికనియా మొత్తం దానం చేసింది కదండి చెట్టు ఎంత గొప్పదో చూడండి. చెట్టు జో ఆపస్ మీ ఆంకు పిచ్చున్నకి వెళ్తే అమర్ పేడ్ రెండు కూడా దాగుమూతలాడుతున్నాయి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ మనసున్న వాళ్ళం, ఒకళ్ళు మనసు లేని వాళ్ళలో కూడా చెట్టుకి కాసిన నీళ్లు పోస్తే ప్రతిఫలంగా మనకి కాసిన పళ్ళను కాయలను అవన్నీ ఇస్తుంది. కానీ దాని వంకే మనం చూడకపోతే మరి పేటు పౌరులుగానే నటించాయి. చెట్లను కనుక మనం పెంచకపోయేటట్టయితే మనకి మంచి గాలి పీల్చుకోవడానికి మంచి అవకాశం ఉండేది మనకి. కాబట్టి చెట్లను బాగా ఏపుగా పెంచుకోవాలి. పరిసరాలలో పెంచుకున్న చెట్లని ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చెట్లు పెరిగి పెద్దవయ్యానుకో తన
ప్రతిఫలం అయ్యో నా స్నేహితుడు ఇంత చక్కగా నీళ్లు పోసి నన్ను పెంచాడే, వాడికి ఏమి నేను ఇవ్వకూడదని చెప్పి ఎప్పుడూ అనుకోతుంది. అదేం చేస్తుంది, తిరిగి ప్రతిఫలంగా మనకి బోల్డని కాయలు, పళ్ళు, పూలు ఇవన్నీ కూడా అనిపిస్తుంది. ఒక్క స్నేహితుడే తన మనసులోని భావాన్ని చక్కగా మనం చెప్పేటువంటి మన మాటని వాడు అర్థం చేసుకొని, ఒక్క స్నేహితుడు ఒక్కడే చూడండి ఎంతో మంచి పనులు చేస్తున్నాడు మనకి. నా స్నేహితుడు ఉన్నాడు, నాకేం పర్వాలేదు, నాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను నా స్నేహితుడు చెప్పుకుంటాను, నాకు కొండంత అండ అని చెప్పి ఎవరివైనా కూడా సృష్టిలో స్నేహాన్ని మర్చిపోకూడదు. చెడు స్నేహం చేయొద్దు, మంచి స్నేహం చేయండి. స్నేహం కలకాలం ఉండాలి, పెరిగి పెద్దయినా కూడా ఈ స్నేహం ఉన్నాడకూడదు. కాబట్టి మంచి స్నేహాన్ని సంపాదించుకొని మర్చిపోయి స్నేహాన్ని చేయొద్దు. ఒకరోజు స్నేహం చేసి మనం మర్చిపోయి ఆ గుణంలో నుండి అలాంటి వాళ్ళతో అలాంటి మనుషులతో మనం స్నేహం చేయొద్దు. చక్కగా మర్చిపోయి మనం చేసే స్నేహం గుర్తుండాలి మనకి. చక్కగా నా ఫ్రెండ్ ఉంది, ఇలా చేసేది, అలా చేసేది, ఇలా అమరి కూడా వైజాగికి అమరి కూడా అలాగే చేశాడు. ఏమిటి ఎంత గొప్ప మనసుని చాటి చెప్పాడో చూడండి. ఒక్క చెట్లకి బోల్డని ప్రతిఫలాలు, ఆ ప్రతిఫలాలను తనే ఆస్వాదిస్తూ అమరు రోజు నా దగ్గరికి వస్తున్నాడు, వాడికి తిరిగి ప్రతిఫలంగా నేను ఏదో ఒకటి ఇయ్యాలని చెప్పి గొప్ప మనసు చాటుకుంది ఒక చెట్టు. కాబట్టి అమరు వైశాఖికి అలాగే చేసేవాడు. పాపం రోజు వెళ్ళేవాడు, ఆకులు ఏరుకునేవాడు, మారకట్టుకునేవాడు, చెట్లు ఎక్కేవాడు, దూకేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒక ప్రేమ స్నేహ భావాన్ని పెంపొందించుకున్నారు వాళ్ళు. ఎంత గొప్పదో చూడండి. సృష్టిలో స్నేహం చాలా గొప్పది కదండి. మీరు కూడా మంచి స్నేహం అలవర్చుకోండి, మంచి స్నేహాన్ని చెయ్యండి, మర్చిపోయే స్నేహం చెయ్యండి. ఎప్పుడు కూడా జో ఆపత్తిని హంకో మద్దతు కట్టే, ఎవరైతే మనకి సహాయం చేస్తారో ఓ సచ్చా మిత్రుడు, వాడు మంచి మిత్రుడు, మనకి మంచి స్నేహితుడు. స్నేహం ఎప్పుడు చిరస్థాయిగా నిలబడిపోయాలి. స్నేహంలో అంత గొప్పతనం ఉంది. కాబట్టి బాగా స్నేహం చెయ్యాలి, మంచి స్నేహం సంపాదించుకోండి అన్నాడు. అప్పనే సత్య సబ్బుచి దాని కలియ అన్నీ ఇచ్చింది కదా చెట్టు పాపం. అప్పనే సత్య దోసుకో ఒక్కొక్క రామని కూడా దుఃఖిక్కువ. ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకొని అమరి చాలా బాధపడ్డాడు. చనిపోయింది చెట్టు మొత్తం కూడా. ఎప్పటి చెట్లో జీవనాడులు చాలా చెట్లు అలాగే చిరస్థాయిగా ఉండి ఎప్పటికో ఒక్కడికి ఈ చెట్టు అయినా మనిషి అయినా తను చాలింద తప్పదు. కాబట్టి ఈ ఉన్నంత కాలంలో కూడా ఒకళ్ళకొకళ్ళం పోట్లాడుకుంటూ కక్షాభావాలు పెంచుకుంటూ అలా ఉండకూడదు. మన ద్వేషభావాలతో అలా ఉండకూడదు. మనం చక్కగా మంచి స్నేహాన్ని ఎంచుకున్నప్పుడు ఒక చెట్టే ఇంత చక్కటి మంచి సహాయం చేసిందంటే మానవుల్లో మనకున్న దాంట్లో కొంచెమైనా సహాయం చేస్తాం కదా. మానవత్వం ఉంది కదండి. దానవత్వం, మానవత్వాలు ఈ రెండూ మర్చిన రోజున మనిషి వేస్ట్, అసలు బ్రతకడం కూడా వేస్ట్ ఉంది. ఏదైనా ఒక బిచ్చగాడ చూడు తలా 2 రూపాయలు చాలు వాళ్ళకు ఇదేంటో దానికి ఉపయోగించుకున్నాడు. కరెక్ట్గా అర్ధుడైనా ఆనందించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా అంటారు, స్నేహాన్ని విడదొద్దు. ఎప్పుడు కష్టకాలంలో మనకి స్నేహం అనేది పనికొస్తుంది. కాబట్టి మంచి స్నేహాన్ని ఎంచుకోండి. అమరు కూడా ఆ చెట్టు చచ్చిపోయింది, అమరు బాధపడ్డాడు. ఒక మంచి స్నేహితుడిని నేను పోగొట్టుకున్నాను. అరే ఇంత మంచి స్నేహాన్ని నాకు ఇచ్చి నా స్నేహితుడు విన్నాడే అని చెప్పి ఎంతో బాధపడ్డాడు. అమరు కూడా పెద్దవాడైపోయాడు. అయినా కూడా అంత పెద్ద వయసులో కూడా అమరికి ఒక మంచి సలహా ఇచ్చింది. నువ్వు చలికి ఒడిగిపోవద్దు, నా ఎండిన కొమ్మలునే కదా చక్కగా చికంటించుకొని ఆ వేడిలో నువ్వు నీ శరీరానికి వేడిని పుట్టించుకోమని చెప్పింది. చెట్టు కాబట్టి చూడండి ఎంత చక్కగా తను అన్నీ కూడా ఉపయోగించుకో నేను ఉన్నానని చెప్పి చెట్టు చెప్పిందే కానీ నన్ను ఉపయోగించుకోవాకు, నా కొమ్మలు కొట్టవాకు, అలా ఇలా మనకి చెట్టు ఎప్పుడూ అనుకోలేదు. జాగ్రత్తగా గమనించండి మీరు చక్కగా. చెట్టు స్నేహం, అమరి యొక్క స్నేహం అంతా. అమరిని చూడండి కూడా పెద్దవాడైపోయాడు. వాడుకున్నా చెట్టు కూడా బాగా పెద్దదైపోయింది. చెట్టు పరిస్థితి చాలా అయిపోయింది. ఇంకా అమరి బాగా బాధపడ్డాడు. జో బహుత్ దుఃఖిక్కువ, అతడు బాగా బాధపడ్డాడు. అయ్యో మంచి స్నేహాన్ని పోగొట్టుకున్నాను, ఇక ఇలాంటి స్నేహం మన సృష్టిలో నాకు దొరుకుతుందా? ఇంతమంది మంచి మిత్రుల్లో ఒక మంచి మిత్రుడు నేను పోగొట్టుకున్నాను. అదే నాకు ఎన్నో సహాయం చేశాడు, నన్ను అన్ని వేళలా కూడా చక్కగా నా ముందుండి నడిపించాడు అని చెప్పి మంచి స్నేహితుడు ఏదైనా కోల్పోతే ఎవరికైనా బాధ కదండి. బాధ వర్ణనాతీతం అన్నమాట. ఎవరికి చెప్పుకున్నా ముందు మనకి ఏమైనా బాధలు వస్తే అని ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది మనలో. కాబట్టి మంచి స్నేహాన్ని ఎంచుకోండి. అమరు పేరు ఎలాగైతే ఒక మంచితనాన్ని సంపాదించారో
అలాగే కూడా ఒక మంచి స్నేహాన్ని ఎంచుకున్న స్నేహాన్ని చక్కగా నలుగురితో పంచుకోవటానికి ప్రయత్నం చెయ్యి. చేతనైతే నలుగురికి సహాయం చేయి స్నేహితులకి, లేదంటే సహాయం చేసేటువంటి వ్యక్తిని చూస్తే వాళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. కాబట్టి స్నేహాన్ని ఎప్పుడు విన్నాడుతుంది. చెట్టు కూడా అంతే, అన్నీ ఇచ్చింది పాపం, అన్నీ ఇచ్చి చివరికి తను చాలా ఇచ్చింది పాపం. అమరు బహుత్ దుఃఖ హుआ, అమరు చాలా బాధపడ్డాడు పాపం. उसने पेड़ लगाने का निर्णय किया. ఇక ముందు బాగా నేను చెట్టును పెంచాలి, ఒక్క చెట్టును పెంచితేనే నాకు బోల్డంత ప్రతిఫలాన్ని ఇచ్చింది. కాబట్టి ఎన్ని చెట్టును నేను పెంచుకుంటే అంత మంచిగా అనిపించుకోవచ్చు. చెట్టు యొక్క ప్రతి ఒక్క అవయవము, అంగంగము, ప్రతి ఒక్క అవయవము కూడా మనకి పనికొస్తుంది బాగా. చెట్లని బాగా పెంచుకోవాలి. पेड़ पौधे लगाना चाहिए. जो सरकारी भी है ऐसा पाठशाला में जो बहुत पेड़ लगाना चाहिए. మంచి పెద్ద పెద్ద మొక్కలు నాటడం అందిస్తున్నాడు ప్రభుత్వం వాడు కూడా. దానివల్ల ఏంటి, మనకి మంచి ఆక్సిజన్ మనం పొందవచ్చు. మంచిది, దానివల్ల మనం చెడు గాలిని అది పీల్చుకొని మంచిగానే మనకి ఇస్తున్నదండి. పాప చెడుని అదే దాని తనే అనుభవిస్తూ మంచిని ఇవ్వాలి చెట్టు అని చెప్పి ప్రతిఫలంగా అదేం చేస్తుంది, ఒక్క మొక్క నాటితే మనకి బోల్డని కాయలు, బోల్డని పండ్లు ఇస్తాయి. కానీ చాలా మొక్కల్ని మనం నాటామనుకోండి, దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రతిఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి పెరటిలో కానీ పరిసర ప్రాంతాలలో కానీ చక్కగా ఏపుగా మొక్కల్ని పెంచుకోండి. కాసి నీళ్లు పోస్తే మీకు ప్రతిఫలంగా బోల్డని ఇస్తాయి నాకు మీకు. కాబట్టి జో పేడ్ పౌధలు కానీ చక్కగా మొక్కల్ని పెంచుకోవాలి. దానివల్ల దాని కాస్త పెరిగే కొద్దీ దాని అవసరం మనకు ఎంతో ఉంటుంది. కాబట్టి మొక్కల సంరక్షణలో ఏమని పాటలు ఉండకూడదు. కాబట్టి దినచర్యలో కూడా మనం మొక్కల్ని పెంచుకోవడం ఒక భాగం అనుకొని మనం కూడా అలా చేయాలి అని చెప్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా అమలు చక్కగా ఏపుగా మొక్కల్ని పెంచుకోమని చెప్తున్నాడు. పెంచుకోమని చెప్పి ఆ పెంచుకున్న మొక్కల్లో మీకు ప్రతిఫలం పొందుతావు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని విడనాడవు, నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావు. కాబట్టి जो पेड़ पौधे बाबा निर्णय लिया, जो पेड़ पौधे लगाने को निर्णय लिया. అమరు అలా చిన్నప్పుడు చూడండి, చిన్న పసి వయసులో చెట్టుని ఆశ్రయించుకొని అక్కడే తన బాధను చెప్పుకుంటూ మనసులోని బాధని తను వ్యక్తపరుస్తూ చెట్టు చెప్తున్నట్టుగా మనకి ఈ ఒక పాఠం మనకి ఇచ్చారు చూడండి. దీనివల్ల మనలో స్నేహభావం వృద్ధి చెందాలి. స్నేహం దినదినం మనకి అభివృద్ధి చెందాలి. స్నేహాన్ని మించినది ఇంకొకటి లేదు. కాబట్టి మంచి స్నేహితులను ఎంచుకోండి, చెడు స్నేహాలలోకి వెళ్ళకండి. దానివల్ల మీరే ఆపదలో పడతారు. కాబట్టి అలాంటి స్నేహం అనుకోద్దు, మంచి స్నేహంగా ఉండాలి. ఈ స్నేహం చిరకాలంగా ఉండాలి, చక్కగా ఉండాలి. నేను ఇప్పుడు మీకు ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు రాస్తున్నాను. మీరు నోట్స్ రాసి మాకు ఈ నోట్స్ మీరు ఎలా రాశారనేది వాట్సాప్లో మాకు నోట్స్ చూపించాలి. మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా. ఇప్పుడు నేను మీకు నోట్స్ ఇప్పుడు క్వశ్చన్లు రాయబోతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి ఈ క్వశ్చన్స్. ఓన్లీ నేను క్వశ్చన్సే రాస్తున్నా. మీరు ఇప్పుడు నేను రాసేటువంటి వాటికి మీరు మీ వర్క్ బుక్ పార్టీ దగ్గర పెట్టుకొని, మీ మెటీరియల్ దగ్గర పెట్టుకొని చక్కగా నోట్స్ రాయాలి. చక్కగా నేను ఇప్పుడు కొన్ని మీకు ఆపోజిట్ వర్డ్స్ కూడా చెప్పాను. ఫస్ట్ మీనింగ్స్ చూసుకోండి, ఆ తర్వాత గ్రామర్ రాసుకోండి. ఏకవచనం, బహువచనం, గ్రామర్ మాత్రం జాగ్రత్తగా రాసుకోండి. తెలియని అంటే ఇది ఓపెనింగ్ జరగబోతుంది త్వరలో నిమిషాలకి. అప్పుడు మీరు మళ్ళీ మీరు రాసిన నోట్స్ ఎలా ఉంది ఏంటని చెప్తాం. ఖచ్చితంగా మీరు వాట్సాప్లో నోట్స్ క్రియేట్ చేసి మీ గ్రూప్లో ఉండేటువంటి మీ టీచర్ గారికి చక్కగా చూపించాలి. ఫస్ట్ రాస్తున్నాను చూడండి ఒక క్వశ్చన్. చూడండి మొదటి క్వశ్చన్ రాస్తాను. అమర్ और पेड़ की दोस्ती.
అమరు చెట్టు వాళ్ళ యొక్క స్నేహాల గురించి రాయమని చెప్తున్నాను. 5 మాటల్లో రాయండి చక్కగా. అమరు ఎలా ఉండేవాడు చెట్టుతో అనేటువంటిది 5 సెంటెన్స్ చక్కగా కూర్చుకోండి. సొంత మాటల్లో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, చక్కగా రాసుకోండి. पेड़ हमारा सच्चा दोस्त है कैसे? రెండవ ప్రశ్న చూడండి. మళ్ళీ ఇంకొక ప్రశ్న ఇచ్చాడు చూడండి. పేరు హమారా సచ్చా దోస్త్ హై కైసే? చెట్టు ఒక మంచి స్నేహితుడు ఎందుకు అని అడుగుతున్నాడు. ఒక చెట్టు మనకి మంచి స్నేహితుడిగా ఎలా అయింది అని రెండవ ప్రశ్న. ఫస్ట్ ఏంటి, అమర్ और पेड़ की दोस्ती, పేడ్ చెట్టు అమరు ఎలా స్నేహం చేశారనేది ఒకటో ప్రశ్న రాయండి. తర్వాత రెండవది ఏంటి, పేడ్ హమారా సచ్చా దోస్త్ హై కైసే? చెట్టు మనకు ఒక మంచి మిత్రుడు ఎందుకు మనకి ఒక చెట్టు ఒక మంచి మిత్రుడిగా తయారైంది ఎందుకు అనేది రెండవ ప్రశ్న. మూడవది చూడండి. మూడో ప్రశ్న చూడండి. पेड़ की जगह तुम होते तो क्या करते? చెట్టు స్థానంలో నువ్వుంటే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడు. నువ్వే ఒక చెట్టు అయితే ఊహించుకోండి చక్కగా. చెట్టు యొక్క స్థానంలో నువ్వుంటే నువ్వేం చేస్తావు? చెట్టు యొక్క స్థానంలో నువ్వుంటే 10 మందికి సహాయం చేస్తావు, అనాథ పిల్లల్ని ఆదరిస్తావు, ఏం చేయదలుచుకున్నావో నువ్వు ఇవన్నీ కూడా చెప్పాలి. ఒక చిన్న 4 మాటల్లో పూర్తి చక్కగా రాయండి, మీకు తెలుస్తుంది. మీ మెటీరియల్ చూసుకుంటూ ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా. ఫస్ట్ ప్రశ్న ఏం చెప్పాను, అమర్ और पेड़ की दोस्ती के बारे में बोलो. అమరు చెట్టు యొక్క స్నేహాన్ని గురించి చెప్పండి అంటాడు. అమరును చెట్టు ఒక మంచి స్నేహితుడు కదా. ఎక్కడి నుంచి స్నేహం జరిగింది, ఎన్ని సంవత్సరాలు చిన్న పిల్లవాడు ఏమేం చేశాడు ఆ చెట్టు దగ్గర, ఇవన్నీ కూడా చక్కగా ఆ ఇద్దరి యొక్క మధ్యలో జరిగినటువంటి సంభాషణ. చెట్టు ఏమంది, అమరు ఏమన్నాడు, వాళ్ళిద్దరి దగ్గర ఉండేటువంటి మిత్రతాభావం ఎలాంటిదో రాయండి అని చెప్తున్నాడు. పేరు హమారా సచ్చా దోస్త్ హై కైసే? చెట్టు ఒక మంచి మిత్రుడు మనకి ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు మనకు చెట్టు ఒక మంచి మిత్రుడు? ఎందుకు మనకి పరోపకారం చేస్తుంది? చెట్టు ఉపకారం చేస్తుంది, మనకి చాలా పనులకి కూడా ఉపకారం చేస్తుంది. చెట్టు మనకు తెలియకుండా చాలా రకాలుగా మన చెట్లు ఉపయోగపడుతుండే. ఔషధాలుగా ఉపయోగించుకున్నాం, మూలికలను ఉపయోగించుకున్నాం. ఇలా చెట్లు ప్రతి ఒక్క చెట్టు కూడా దానిలో వేస్ట్ చేయడం ఏం లేదు. కాబట్టి ఏమన్నాడు రెండవ ప్రశ్న, పేరు హమారా సచ్చా దోస్త్ హై కైసే? చెట్టు ఒక మనకు మంచి మిత్రుడు ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు మనకి చెట్టు ఒక మంచి మిత్రుడు? మూడవ ప్రశ్న ఏంటి, పేड़ की जगह तुम होते तो क्या करते? చెట్టు యొక్క స్థానంలో నువ్వుంటే నువ్వేం చేస్తావు? చెట్టు యొక్క నువ్వే చెట్టు అయితే నువ్వేం చేస్తావో ఆలోచించుకొని సొంత మాటల్లో రాయండి. చక్కగా చిట్టుపట్టు మాటలు అంటే ఏంటి, చక్కగా రాసి మీ మాటల్లో తప్పులున్నా పర్వాలా భాష ఉపయోగించుకోవడంలో మీరు ఆలోచించి కొంచెం ముందు తెలుగులో రాసుకోండి. చక్కగా చెట్టు యొక్క స్థానంలో నేనంటే నేనేం చేస్తాను దాన్ని మీరు వచ్చి దాని భాష సరే హిందీలో ఆలోచించుకోండి. మీకు చిన్న మాటలు వస్తూ ఉంటాయి. మీకు ఎలా మేము తెలుగు కనుక ఇచ్చేటట్టు హిందీ ట్రాన్స్లేషన్ ఎలా చేయగలుగుతారో అది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి అలా చేయండి అన్నాడు. మొట్టమొదటిగా 2-3 క్వశ్చన్లు మేము ఇచ్చాము చూడండి. ఫస్ట్ మెటీరియల్స్ చాలామంది కొనుక్కోలేదు అనుకుంటున్నాను నేను. కొనుక్కోవాలి, మాకు నోట్స్లు రాసి చూపించాలి. కాబట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పడం ఉపయోగించి మీరు కొనుక్కుంటే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. కాబట్టి చక్కగా బుక్స్ కొనుక్కోండి. ముందు కొనుక్కుంటే మేము చెప్పేటువంటి ఏ పాఠమైనా సరే మీరు శ్రద్ధగా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చక్కగా వినొచ్చు అన్నాడు. తర్వాత ఇంకోటి క్రమసే లగావు అన్నాడు. మీరు నేను చెప్పిన పాఠం విన్నారా వినలేదా అనేది తప్పొప్పులు రాయమన్నాడు అనమాట. క్రమసే
సచ్చి దోశ క్రమశ అంటే క్రమపదాల్లో రాసుకోవాలి. ఎందుకంటే ఒకదాని పక్కన ఒకటి ఒక కథలాగా తయారు చేస్తాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు, ఇలా ఎలా రాస్తాము? ఇస్తారా పేరుని సచ్చి దోశ రూపాయి ముందుగానే అది రాయాల్సింది, చివరికి ఇచ్చాడు మనకి ఆ వాక్యం. ఈ పాఠంలో వాక్యం కూర్పులు ఎలా రాయాలి, ఎలా ఆర్డర్లు రాయాలి, క్రమశైలికి అన్నాడు. క్రమంగా రాసుకోవాలి. వాడు 4 మాటలు మనకి అక్కడెక్కడ అప్పుడు ఇస్తాడు అనుకో, జమ్ములకు మనం ఆర్డర్లో పెట్టుకొని చక్కగా ఒక కథను తయారు చేసుకోవాలి. అలా మీకు ఒక గ్రామర్ పాయింట్ లాగా ఇచ్చాడు. తర్వాత ఇస్ కహానీ కా నామ్ సచ్చా దోస్త్ క్యూ రఖా గయా. ఇంకొక చూడండి, ఇంకొక క్వశ్చన్ రాస్తాను. इस कहानी का नाम सच्चा दोस्त क्यों रखा गया. ఈ పాఠానికి మంచి మిత్రుడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఒక మంచి స్నేహమే కాబట్టి. మంచి స్నేహాన్ని చెట్టు అమరు ఇలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి స్నేహమే. చెడు స్నేహమా? అతను ఏమి ఎడాపెడాగా ఏమి తెలియలేదు. చిన్న పిల్లవాడైనా రోజు చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు. ఒక్క ఫ్రెండ్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆ ఫ్రెండే ఆయనకి జీవితాంతం తను చనిపోయే వరకు కూడా స్నేహితుడిని కాపాడుకుంటూ వచ్చింది. మెల్లగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తన స్నేహితుడిని మెల్లమెల్లగా అన్ని విషయాలలో మెల్లగా కాపాడుకుంటూ తనకి చేతనైనటువంటి సహాయం చక్కగా చేస్తూ ఇలా వచ్చింది. కాబట్టి ఇస్ కహానీ కా నామ్ సచ్చా దోస్త్ క్యూ రఖా గయా. ఈ పాఠానికి మంచి స్నేహితుడు సచ్చా దోస్త్ అనేది ఎందుకు పెట్టాల్సినటువంటి కారణం ఏంటి? చెట్టు స్నేహితుడు అమరు ఇద్దరు కూడా స్నేహితులే కదా. ఆ స్నేహితుల మధ్య ఉండేటువంటి ఆ మిత్రతా భావం ఎలాంటిదో కొంచెం వర్ణించండి. మీ మెటీరియల్స్ చూసుకొని మీకు ఖచ్చితంగా దొరుకుతాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్లు. కాబట్టి బుక్స్ బాగా కొనుక్కోవాలి. మేము చెప్పేటప్పుడు పాఠాలు మీకు అర్థం కావాలంటే మీరు బుక్స్ కొనుక్కోవాల్సింది ఖచ్చితంగా. లేకుంటే మీకు పాఠాలు అర్థమవు. మేము చెప్పుకోబోతుంటే మీకు ఏమర్థమవుతాయి చిన్న వయసు కదా. కాబట్టి బుక్స్ కొనుక్కోండి. చక్కగా మేము చెప్పేటప్పుడు పాఠం చూసుకోండి. ఆన్లైన్లో మేడం వీడియోస్ రాగానే చక్కగా దగ్గర పెట్టుకోండి. పుస్తకం ఏం చెప్పారు ఏం చెప్పలేదో చూసుకోండి. ఇలా చేసుకుంటూ ఉంటే మీకు చక్కగా వస్తుంది. కాబట్టి మటగానే ఏం చెప్పాను నేను? సరే, అమరు और पेड़ की दोस्ती के बारे में बोला. అమరు చెట్టు మంచి స్నేహితులు చెప్పు అన్నాడు. ఎందుకు? పేరు హమారా సచ్చా. చెట్టు మనకు మంచి స్నేహితురాలు ఎందుకు? చెట్టు స్థానంలో నువ్వుంటే నువ్వేం చేస్తావు? ఈ కథకి నువ్వు మంచి సచ్చా దోస్త్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ కథకి పెట్టాలా పెట్టకూడదా? పెట్టాలి ఖచ్చితంగా అని నేనంటాను. మరి మీ అభిప్రాయం ఏంటో చక్కగా రాయండి. 2 లైన్లు చక్కగా రాసినా కూడా మీకు భాష యొక్క పరిజ్ఞానం వస్తుంది. చక్కగా రాసుకోండి. సొంత మాటలతో రాసుకోండి. చక్కగా ముందు తెలుగు రాసుకోండి, దాన్ని హిందీలో అనువదించుకోండి. అలాగే వస్తాయి. బుక్స్ కొనుక్కోవాలి ఖచ్చితంగా చెప్తారు. కొనుక్కుంటేనే మీకు పాఠాలు అర్థమవుతాయి. లేకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పేది మాస్టర్ కొంచెం ఫ్యాన్ మాస్టర్